ఉంటారు. ఈ పనుల వల్ల బాగా అలసిపోయా. కాసేపు రెస్ట్ తీసుకుని బోర్ కొట్టకుండా, ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వకుండా దేవునితో టైం స్పెండ్ చేయాలి. సమయం ఎంత మాత్రం వేస్ట్ చేయకూడదు. ఓ రిప్కా, ఎంత పని చేసావు ఇప్పటి వరకు? ఇంట్లో పనులన్నీ నీ ఒక్కదానివే చూసుకున్నావు. ఎంత అలసిపోయి ఉంటావు. ఎంత బోరుగా ఉందో చూడు నీకు. అయినా ఆ బైబిల్ని ఎన్నిసార్లు చదివేస్తావు? ఏం ఉపయోగం? ఒక్కసారి టీవీ ఆన్ చేయి. మనసు సంతోషించే అసలైన ఆనందం అక్కడే ఉంది. ఒక చిన్న షో చూడు. నువ్వు చూస్తున్నంతసేపు టైం కూడా తెలియదు నీకు. నీ మనసు ఎంత తేలికగా అయిపోతుందో చూడు. అలాగే రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. చూడు రిప్కా, రిమోట్ అక్కడే ఉంది. ఆ రిమోట్ తీసుకో, ఒక్క బటన్ నొక్కు. నీకు కావాల్సింది ఇదే. టీవీలో కనిపించే దానిలో తప్పే లేదు. అది తప్పు అనుకోవడం నీ తప్పు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలిగా. లోకజ్ఞానం కొంచెమైనా కావాలిగా. టీవీ ఆన్ చేసి అలసట తీర్చుకునే సమయం ఇది. రిప్కా, నేను నీతో ఉన్నాను. శత్రువు నీ మనస్సును గందరగోళం చేయాలనుకుంటున్నాడు, కానీ నా వాక్యం నీకు వెలుగుగా ఉంటుంది. నీవు ఒంటరిగా లేవు. నేను నీ హృదయంలో ఉన్నాను. అపవాది చేసే తంత్రాలను, వేసే బాణాన్ని తిరస్కరించు. నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉన్నాను. అపవాదిని ఎదిరించు. అప్పుడు సాతాను నీ వద్ద నుంచి పారిపోతాడు. అంతేకాదు, నీ ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టు. ఈ లోకం ఇస్తున్న శాంతి కాదు, నా శాంతిని అనుసరించు. నా జనులారా, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. రిప్కా, రిప్కా, ఇంట్లో ఉన్నావా? ఏంటి ఇన్నిసార్లు పిలిచినా